కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన మాజీ ఎంపీపీ రాజు జగిత్యాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కవిత ఫ్లెక్సీని చింపేశారు. తాము 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తుంటే ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదని రాజు తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మట్టి గణనాథుని విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 61 అడుగుల ఎత్తు ఉన్న ఈ పర్యావరణ హిత గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు వారిని అభినందించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై సీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పటేల్ సెంటర్లో జయరాం దిష్టిబొమ్మను దహనం చేసి పోస్టులను చెప్పులతో కొట్టారు. రైతులను అవమానించేందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వెంకటరమణ కాలనీ వాసులు రోడ్ల సమస్యపై ఆందోళన చేపట్టారు. వీధులు బురదమయంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు చిన్నాలతో సహా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రోమర్ సెంటర్పై రాళ్ల దాడి చేశారు. గ్రోమర్ బోర్డును చించేసి పాత కర్రలు వేసి నిప్పు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు భాస్కరాచారికి ఫోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 25,000 జరిమానా విధించింది. బాధితురాలికి 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన 2018లో దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గొట్టిమొక్కల గ్రామంలో జరిగింది. పల్నాడు జిల్లా పొందుగల చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో తరలిస్తున్న 14 యూరియా బస్తాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా నిల్వలు వచ్చాయనే సమాచారంతో మహిళా రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రం గేటుకు దూకి ఆందోళన చేపట్టారు. గత 4 రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఈ కొరత తిప్పలు తప్పడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వృద్ధుడి హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసుపురంలో ఉంగరాములు అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామానికి చెందిన అంబాల తులసిరావుతో సహా మరో 7 రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రధాన నిందితుడితో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ నేత భూమనపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు జిరాక్ష షాపు నడిపిన భూమన హైదరాబాద్, తిరుపతిలలో 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్గా శ్రీవారి సేవా టికెట్లను అక్రమంగా విక్రయించలేదని భూమన అఖిలాండ వద్ద ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఏపీ కల్లుగీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కల్లుగీత ఆర్థిక కార్పొరేషన్ పునరుద్ధరించాలని, ఎక్సైజ్ల అవినీతి అరికట్టాలని, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ఎక్సైజ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. నర్సంపేటలోని జిల్లా ఆసుపత్రిలో 2.5 కోట్ల విలువైన ఆధునిక సిటీ స్కాన్ యంత్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ యంత్రం అందుబాటులోకి రావడంతో పట్టణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎరువులకు కొరత లేదని, ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ హెచ్చరించారు. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన ఆదేశించారు. యూరియా, నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. భూపాలపల్లి జిల్లాలోని షైన్ స్కూల్లో చదువుతున్న 4 ఏళ్ల చిన్నారి ఆకుతోట అవిష అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఎల్కేజీ చదువుతున్న ఈ చిన్నారి A నుంచి Z వరకు ఆంగ్ల అక్షరాలతో రామనామాలను చెబుతూ అందరినీ ఆకట్టుకుంది. ఈ అసాధారణ ప్రతిభకు పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆమెను ఎంతగానో అభినందించారు.